హలో ఫుడీస్, వెల్కమ్ టు సిత్ ఫుడ్ డిలైట్స్. సిత్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు చాలా సింపుల్గా మనము సొరకాయ పాలకూర నేర్చేసుకుందాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. మరింత ఆలస్యం, మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. చాలా సింపుల్ అండి. సొరకాయ పాలకూర ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనెని కడాయిలో తీసుకోండి. ఇది వేడెక్కాలి. అంటే మీరు ముక్కల్ని బట్టి నూనె వేసుకోవచ్చండి. తర్వాత తిరగమోత గింజలు తీసుకోండి. తిరగమోత గింజలు అంటే ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వీటితో పాటు కరివేపాకుని యాడ్ చేయండి. ఈ పోపు అనేది చక్కగా ఎర్రగా వేగాలి, లేకపోతే కూర అనేది పచ్చి వాసన వస్తుందన్నమాట. తర్వాత ఇది బాగా వేగిన తర్వాత మాత్రమే మనము సొరకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. సొరకాయ ముక్కలు కొద్దిగా కదపండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత కారాన్ని వేసుకోండి. మీరు కనుక ఉప్పు ఎక్కువ వేశారు అంటే కూర అనేది పాడైపోతుంది. తక్కువ ఉప్పు వేసుకోవడం వల్ల ప్రాబ్లమే లేదు. తర్వాత అయినా సరే మనము ఉప్పుని కూరలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లో తగినంత వాటర్, అంటే ఎంతంటే 1/2 కప్పు వాటర్ పోయండి చాలు. ఎందుకంటే ఈ ముక్కలు కుక్ అవ్వాలన్నమాట. యాక్చువల్లీ మనకి సొరకాయ అనే దాంట్లో వాటర్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒక 10 మినిట్స్లో ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా మధ్య మధ్యలో కలపండి. అంటుకుంది అంటే కింద అడుగు అంటుతుందేమో చూడండి అనమాట. ముక్క కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత, అంటే వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయిన తర్వాత, ఎగిరిపోయిన తర్వాత మీరు ఒక అర గ్లాస్ చక్కగా కాచిన పాలైనా పచ్చి పాలైనా పోయండి. పోసేసి మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైనటువంటి కూర అనమాట. మరెందుకు ఆలస్యం, మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా సింపుల్గా సొరకాయ పాలకూర అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.